అంటే ఒక్క వైఎస్ఆర్సీపీని తప్పుపడతారా, లేకపోతే నేను చెప్తున్నాను ఇలాంటి సార్, భావజాలం ఉన్నటువంటి నాయకులు మిగతా పార్టీలు కూడా ఉన్నారు, వారిని కూడా తప్పుపడతారా? సార్ ఎవరు చేసినా ఇవన్నీ సార్ ప్రజలకు సేవ చేయాలనుకునే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా చాలా ఉన్నతమైన ఆశయాలతో ముందుకు రావాలి. అవును, ఇలాంటి ఎవరు దీన్ని సమర్థించరు. ఇప్పుడు రమేష్ గారినైనా నేను ఎందుకు విభేదించానంటే ఆయన దాంట్లో కొంచెం కేటగిరీలు తయారు చేస్తున్నాడు. ఇది వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారని. సార్ ఇది ఒక పచ్చి నిజం కళ్ళ ముందర కనిపించేదానికి అభియోగాలకి ఆరోపణకి తేడా ఉందని మాత్రమే నేను వాదించాను తప్ప మా పార్టీ వాళ్ళు చేస్తే కరెక్ట్ అనో లేకపోతే మీరు చేస్తే తప్పనో నేను అనలేదు. అభియోగాలకి ఆరోపణలకి వాస్తవాలకి కళ్ళ ముందు కనిపించే వాటికి మీరు గమనించాల. మరీ బరి తెగించినట్టుగా మీరు చేస్తున్న మీ నాయకులు చేస్తున్న తీరుని ఇక్కడ ఖండించాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు. మీరు కూడా మీ అధినాయకుడు సార్ ఏదో చెప్పారు, ఇప్పుడు సార్ చెప్తుంటే మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకుముందు సార్ ఉద్దేశంలో చెప్తే అసలు అధినాయకుడే చాలా ఇలాంటి ప్రవర్తన కలిగిన వాడని చెప్తా ఉంటే నాకు ఇంకా ఏం చూడాల్సి వస్తుందో అనేది నాకు కొంచెం భయంగా ఉంది. అదేవిధంగా ఆ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వాళ్ళని సమర్థించకుండా ఖండించి వాళ్ళని దూరం పెడితే కొంతమంది అన్న జాగ్రత్తగా ఉంటారనేది నా ఉద్దేశం సార్. అనంతబాబు ఎప్పుడైతే హత్యలు పబ్లిక్గా చేసి అబాస్పాలయ్యాడో అప్పుడే అతన్ని వీళ్ళు దూరం పెడితే బాగుండేది. ఆయన చెప్పిన దాంట్లో ఇంకా ప్రమాదకరమైన విషయం మీరు గమనించాలి సార్. రమేష్ గారు చెప్పిన దాంట్లో ఆ నాయకుడికి అవసరం ఉంది కాబట్టి బలం ఉంది కాబట్టి తిరిగి తీసుకున్నాం పార్టీలోకి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదైనా సరే అతనికి ప్రజాబలం ఉంది, రాజకీయం చేయగలిగే శక్తి ఉంది, రాజకీయం చేయగలిగే శక్తి ఉంది అన్నప్పుడు వీళ్ళు ఆహ్వానించి తీసుకున్నారనేది ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు. అదే నేను చెప్పాను సార్. మీరు నాతో వాదించాలనుకోవద్దండి. నేనేం చెప్తున్నానంటే ఆరోపణలకి తేడా గమనించండి. ఆరోపణలు మాత్రమే. శ్రీధర్ రెడ్డి నైతికంగా పతనమైనట్లుగా ఎక్కడైనా వీడియోలు ఉన్నాయి కానీ ఆడియోలు అది నా దగ్గర ఆడియో ఉంది సార్. ప్రసాద్ గారు నా దగ్గర ఆలోచించండి. ఆడియో ఈ డిబేట్ లో మీరు జరిగిన దానికి పశ్చాత్తాపడే విధంగా మీ ప్రవర్తన ఉంటే ప్రజలు అర్థిస్తారు. ఇప్పటికే ఇళ్లలో టీవీలు ఆన్ చేయాలంటే ఏ వైసీపీ నాయకుడు మొదటి వీడియోలు చూసి ఆన్ చేయడం కూడా మర్చిపోయారు. టీవీ ఆన్ చేయాలంటేనే భయపడుతున్నారు. అతను అక్కడ బలవంతమైన వీడియోలు ప్రవర్తన వీటి మీద తగిన జాగ్రత్త తీసుకోవాలని మేము చెప్తున్న ఈ సందర్భంగా మీరు మారకపోతే ప్రజలు మీలాంటి ఒకరిద్దరిని కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది. మనకెందుకు మీరు చెప్పండి, పబ్లిక్ గా చెప్పండి, ఇలాంటివి ఖండించదగ్గ విషయాలు, ఇలాంటివి హర్షించదగినవి కాదు అని మీరు చెప్తే మీ మీద కొద్దిగా గౌరవం ఉంటుంది. మీరు సమర్థించుకునే రీతిలో ఉంటే మీకే కాదు, మీ వెనక ఫోటోలో ఉన్న ఒక మహానుభావుడుగా పేరు పొందిన మీ వెనక ఫోటోలో కనిపిస్తున్న రాజశేఖర రెడ్డి గారి మీద కూడా మచ్చలు పడే అవకాశం ఉంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎలాంటి పేరు తెచ్చుకున్న నాయకుడు పార్టీ తిరిగి చూసుకోండి. మీ చంద్రబాబు నాయుడు గారు బ్లూ ఫిల్మ్ లో చూసిన చరిత్ర ఉంది. మీ వెనక చూడండి, చరిత్ర ఉంది ఆయనకి. మీ వెనక చూడండి ఎవరున్నారో. అలాంటి అంశాలు వద్దు. ఆరోపణలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రసాద్ గారు చెప్పినట్టు మీరు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు చెప్పడం జరిగింది. అలాంటివి ఇలాంటి సమర్థించద్దండి దయచేసి. సమర్థించడం కాదండి, మీరు వెనకాల చూసుకోవడం హర్షించదగ్గ విషయం కాదు. ఇప్పుడు విషయం కాదు. చేసిన వాళ్ళు ఎక్కడ సమర్థించాలా జరుగుతున్నాయి. ప్రవర్తనతో సంబంధం లేకుండా వాళ్ళ వ్యక్తిగత అధినేతలు మారి చెప్పాలని చెప్పి ఓట్ల కోసం జరిగింది. నాయకుల్ని ఎందుకంటే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అధినాయకుల్ని కూడా అనుమానించే స్థాయికి వచ్చారంటే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. గౌరవంతో మెలగాల్సిన పరిస్థితి ఉందని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు చేసే తప్పుల వల్ల మీ అధినాయకుడు కూడా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు. రైట్, చూసుకోండి కొద్దిగా. రమేష్ గారు అదే నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయన స్ట్రైట్ గా ఎక్కడా కూడా నేను శ్రీధర్ రెడ్డి గారి ఇష్యూ చెప్తే అది ఎక్కడా చెప్పలేదు, దానికి సమాధానం లేదు. కానీ నేను అక్కడ అనంత భాస్కర్ గారు బలమైన నాయకుడు కాబట్టి ఆయన మళ్ళీ మేము పార్టీలోకి తీసుకున్నాము అంటే
బలమైన నాయకులను తీసేసుకుంటారా అని ఆయన అడుగుతున్నారు. కానీ శ్రీధర్ రెడ్డి గారిని మీరు ఎందుకు తీసుకున్నారు అని అడిగితే ఆయన సమాధానం శ్రీధర్ చెప్పారు. రెడ్డి గారిని ఏం చేశారు సార్? మీరు ఏం ప్రూవ్ చేశారు? ఏం ప్రూవ్ చేయడం ఏంటి సార్? ఆయన కూడా మీ same ఆనందబాబు audio